హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కదా ఫ్రెండ్స్, మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు ముందుగా అయితే నేను చికెన్ కర్రీ చేయడానికి మసాలా కూడా వేసి పెట్టుకునేసాను. ఇంకా ఒక ఆనియన్, ఒక టమోటో, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకునేసాను. ఒక స్టవ్ మీద అయితే చూడండి రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ ఉడుకుతూ ఉంది. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ స్టవ్ పైనే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తాను. ఇంకా బియ్యం అయితే నేను లోపల వేసేసాను ఎసర్లో. ఇంకా ఉడికిన తర్వాత నేనైతే గంజి వార్చేసి తర్వాత చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం అన్నం ఎక్కువే వండుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా నాన్న క్యారేజ్ తీసుకెళ్ళాలి. అందుకోసం అయితే కొంచెం ఎక్కువ రైస్ అయితే వేసేసి వండేస్తూ ఉన్నాను. ఇక్కడైతే చూడండి మా అమ్మ చికెన్ అయితే కడుగుతూ ఉంది. మా బాబు చూడండి చికెన్ తీసుకొని ఆడుతూ ఉన్నాడు. చూపిస్తూ ఉన్నాడు చూడండి. హలో ఫ్రెండ్స్, చికెన్ అంట. చూపిస్తూ ఉన్నాడు మీరు కెమెరా దగ్గర తీసుకొచ్చి చికెన్ అయితే. ఇంకా అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గంజి అయితే వాష్ చేయాలి. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా చికెన్ కర్రీ కోసం చికెన్ అయితే పక్కన పెట్టుకునేసాను. ఇంకా ఒక టమోటో, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా మసాలా కూడా వేసేసాను. మసాలాలో అయితే 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి మొత్తం అయితే వేసేసి మసాలా అయితే పట్టేశాను. ఇంకా ఒక స్టవ్ మీద డబర్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఫస్ట్గా అయితే ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసుకోవాలి దీంట్లోనే. నేనైతే చూడండి వేసుకుంటా ఉన్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. దీంట్లోనే ఇంకా టమోటాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కట్ చేసుకున్నట్టువి. నేను మసాలా చేసేటప్పుడు అయితే ఎక్కువ వేసేస్తాను. ఇంకా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం తక్కువే కట్ చేసి వేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఈ చికెన్ మసాలా కర్రీ. యూట్యూబ్లో చేసి నేర్చుకొని ఇంకా నేనైతే యూట్యూబ్లో చేసి పెడతా ఉన్నాను వీడియో అయితే. కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసాను. ఈ మసాలా అయితే బాగా ఉడకాలి ఫ్రెండ్స్. మసాలా చూడండి ఇంకా ఫ్రై అవుతూ ఉంది. మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేయాలి. నేను ఉప్పు కూడా మసాలా వేసేటప్పుడే వేసేసాను దాంట్లోనే, ఈ చికెన్ కర్రీకి సరిపడా ఉప్పు. ఈ విధంగా చికెన్ వేసేసి కలిపేసిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు చూడండి చికెన్ కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా కాసేపు అయితే ఉడికితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం పల్చగా ఉంది కర్రీ అయితే. కొంచెం చిక్కబడిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈరోజు సంగటి చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీలోకి. ఇంకా మా నాన్న క్యారేజ్ తీసుకువెళ్ళాలి అని చెప్పేసరికి రైసే వండేసాం. ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నేను చేసిన చికెన్ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.
నేను చేసిన చికెన్ కర్రీ ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో. ఇంకా మా వారికి అయితే నేను వేడి వేడి అన్నం చికెన్ కర్రీ అయితే వేసి ఇచ్చేస్తాను. బాబు కూడా తినిపించాలి, టైం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.